జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను. మిత్రులందరికీ అభినందనలు. లాస్ట్ టైం నేను 2010లో ఢిల్లీకి వచ్చాను. అప్పటికన్నా ఇప్పుడు జరిగిన కార్యక్రమం చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ. మీ పిల్లలు బాబు డిగ్రీ చేశానండి. ఎక్కడుంటారు? నాకు ఆన్సర్ చెప్పట్లే సార్. నువ్వు మీ ఆయన పక్కన నిలబడి మైక్ అడుగుతూ ఉండి ప్రశ్నలు మనసులో మాట. ఆయన ఒకటి నువ్వు ఒకటి అంతే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భూపతి ప్రసాద్. 7th నుంచి 10th వరకు నేను రైల్వే స్కూల్ మెయిన్లో చదివాను. ఆ తర్వాత కాలేజీ చదివే అవకాశం నాకు దొరకలేదు. పాలిటెక్నిక్ వెళ్ళిపోవడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజ్ బ్రాంచ్ స్కూల్ ఎవరైతే పాలిటెక్నిక్ కాలేజ్ ఇది ఫోటో ఓన్లీ మెయిన్స్ లో అది నా హిస్టరీ. నాకు 2 పిల్లలు, అమ్మాయి పెళ్ళయింది, మనవాడు 4 సంవత్సరాలు, బాబు ఎంఎస్ చేస్తున్నాడు యూఎస్. మా వైఫ్ హౌస్ వైఫ్. ఓకే, థ్యాంక్ యూ. అదే చెప్తున్నాను. డ్యాన్స్ ప్రోగ్రామా, పాట ప్రోగ్రామ్ వద్దా? మాంకాయ వెంకటసుబ్రహ్మణ్యం పాట పాడతాట. మీ ఆయన చెప్పలేదే? మీ ఆయన గట్టిగా చెప్పండి సార్. She is working in Amazon. Bob is working as in a startup company. I am also working in Bograj Raghunath Institute of Technology. In junior assistant. His at present is doing MBBS in Hyderabad. So that's all. Also thank you very much to the organizers and also to the participants in successful meeting. It will be continued in future also, and it will be fruitful if you make us all as participants in conducting everything in every aspect. It will be continued. Thank you. Thank you all. ట్రైనింగ్ నడుస్తుంది వాళ్ళకి. ట్రైనింగ్ తీయగా ఉన్నాయా? నా పేరు మచాల శ్రీనివాస్ అండి. నేను ఈవెన్ నుంచి నర్సాపురం నుంచి చదువుకున్నాను. ఫ్రమ్ 81 నుంచి 87 దాకా, డిగ్రీ దాకా. అప్పుడు వీళ్ళందరూ నాకు ఎవరు చాలా తక్కువ తెలుసు. నాకు ఎక్కువ పరిచయం ఉన్న వాళ్ళు ఫస్ట్ థింగ్ మన పద్మాజీరావు నా క్లాస్మేట్. కొల్లి అదే మూర్తి మెయిన్ స్కూల్ నుంచి వచ్చేవాడు. రాయపురం శ్రీనివాస నా క్లాస్మేట్. నాగరాజు, భాగవతులు ఉమ, కన్నడ వెంకటలక్ష్మి, వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. నరసాపురం వచ్చే టైంకి నాకు ఇంగ్లీష్ తప్పితే ఇంకేం రాదు. తెలుగు కూడా సబ్జెక్ట్ ఒకటి ఉంటుందో నాకు కూడా తెలియదు. ఉంది అట్లా ఎట్లా రాయాలి ఏంటి అన్నది కూడా ఐ డోంట్ నో ఎనీథింగ్. తెలుగు కూడా నేను ఇంగ్లీష్లో రాసుకునేవాడు. ఇంగ్లీష్లో రాసుకుని మెల్లగా కొద్దిగా కొండ శ్రీనివాస్ వీళ్ళందరూ నా క్లాస్మేట్స్. వీళ్ళందరూ నా హెల్ప్తో స్టార్టెడ్ లర్నింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ హౌ టు స్టడీ, హౌ టు
స్టడీ అలా చేసుకున్నాను. నాకు 10th క్లాస్లో 372 మార్క్స్ వచ్చాయి. అవుట్ ఆఫ్ 12 మార్క్స్ ఫస్ట్ క్లాస్ వస్తుంది అని నేను ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 12 మార్క్స్ ఎక్కువ వచ్చాయి. 370 ఫస్ట్ క్లాస్ అనుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ లో డిగ్రీ నేను ఇక్కడ చూడలేదు. ఐ జస్ట్ కంటిన్యూ దేర్ అండ్ ఐ కంప్లీటెడ్ మై డిగ్రీ. తర్వాత 90లో నేను మాస్టర్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో చేసి 97 దాకా ఈ ఊళ్ళో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశాడు. చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసి 97లో అమెరికా వెళ్ళాను. అమెరికా వెళ్ళి ఒక 5.5 ఏళ్ళు పనిచేసి కేమ్ బ్యాక్ అగైన్ 2002 వచ్చిన తర్వాత ఈ బెంగళూరులోనూ ఈ ఊళ్ళోనూ సత్యంలోనూ అన్నింటిలోనూ పనిచేసి ఇక నేను సూట్ కావట్లేదు. ఎందుకంటే నా టెక్నాలజీ చాలా ఓల్డ్ టెక్నాలజీ. రమణి ఇప్పుడు కొత్త టెక్నాలజీ కాబట్టి నేను సూట్ కాక నేను ఒక 1.5 years నేను రిటైర్ అయిపోయాను. ఇప్పుడు ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రైట్ నౌ. ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. ఓకే, షీ ఇస్ మై బెటర్ హాఫ్ రమణి. నమస్తే అండి. 93లో నా మ్యారేజ్ అయింది. నాకు ఇద్దరు అబ్బాయిలు. పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. ఈస్ డూయింగ్ హిస్ ఎంఎస్ చేసి డూయింగ్ హిస్ జాబ్. రెండో వాడు ఈ ఊళ్ళోనే ఉన్నాడు. వాడు జేఈటీలో చదివాడు. ఈస్ డూయింగ్ హిస్ వన్ జాబ్. సో ఇప్పుడు రైట్ నౌ ఐఎమ్ We both are retired. ఎంజాయింగ్ మై లైఫ్. రిటైర్డ్. We both are retired. థ్యాంక్ యూ అండి. ఆపర్చునిటీ ఇచ్చిన ఆర్గనైజర్స్ అందరూ ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో అందరికీను ఇట్ వాస్ వండర్ఫుల్. మేము రాలేమేమో అనుకున్నాం యాక్చువల్గాను కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. బట్ ఫార్చునేట్లీ వీ వర్ ఏబుల్ టు మేక్ అండ్ కమ్ అండ్ మీట్ ఆల్ ఆఫ్ యూ ఆల్. సో థ్యాంక్స్ టు ఆల్ ద ఆర్గనైజర్స్. థ్యాంక్ యూ సో మచ్.